నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 19 సర్గః. 19వ సర్గ. శ్రీరాముడు కైకతో మాటలాడి వనవాసమునకు అంగీకరించుట, తన తల్లి కౌసల్య అనుమతి పొందుటకై వెడలుట. తద ప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమం శ్రుత్వా న వివ్యథే రామ కైకేయీం చేదమబ్రవీత్. శత్రు సంహారకుడైన ఆ రాముడు మరణ శాసనము వంటి అప్రియమైన మాటలు విని ఏమాత్రము వ్యథ చెందక కైకేయితో ఇట్లు పలికెను. ఏవమస్తు గమిష్యామి వనం వస్తుమహం త్వితః జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్. నీవు చెప్పినట్లే అగుగాక. నేను రాజు చేసిన ప్రతిజ్ఞ మన్నించి ఇచటి నుండి వనమునకు వెళ్లి అచట జటాజినధారినై నివసించగలను. ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి కిమర్థం మాం మహీపతిః నాభినందతి దుర్ధర్షో యథాపురమరిందమః. కాని శత్రు సంహారకుడు ఎదిరింప శక్యము కానివాడు అయిన రాజు వెనుకటి వలె నన్ను ఈనాడు ఎందుచే అభినందించుటలేదో తెలుసుకొనగోరుచున్నాను. మన్యుర్నచత్మయా కార్యో దేవి బ్రూమితవాగ్రతః యాస్యామి భవసు ప్రీతా వనం చీరజటాధరః. ఓ దేవి, నీవు ఏమాత్రము చింతింపకుము. నీ ఎదుటనే చెప్పుచున్నాను. నారచీరలు జటలు ధరించి అడవికి వెళ్ళెదను. సంతోషింపుము. హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన నృపేణ చ నియుజ్యమానో విశ్రబ్ధః కిం న కుర్యామహం ప్రియం. నా హితమును కోరువాడు, పూజ్యుడు, కృతజ్ఞుడు, అన్నింటికీ మించి రాజు కూడా అయిన తండ్రి ఆజ్ఞాపింపగా నేను విశ్వాసపూర్వకముగా ఆతనికి ప్రియమగు కార్యము చేయకుందునా? అలీకం మానసం త్వేకం హృదయం దహతీవ మే స్వయం యన్నాహమాం రాజా భరతస్యాభిషేచనం. రాజు భరతుని రాజ్యాభిషేకమును గూర్చి నాకు స్వయముగా చెప్పలేదను మనోవ్యథ ఒక్కటే నా హృదయమును కాల్చివేయుచున్నది. అహం హి సీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ ధనాని చ హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయా ప్రచోదితః. నన్ను ఎవ్వరూ ప్రేరేపింపకున్నను నేనే స్వయముగా సోదరుడైన భరతునకు అనగా అతనికి అభిలాష ఉన్నదని తెలిసినచో సీతను, రాజ్యమును, ప్రాణాలను, ఇష్టజనులను, ధనములను కూడా సంతోషపూర్వకముగా ఇచ్చి ఉండనివాడను. కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదితః తవ చ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్. తండ్రి అయిన దశరథ మహారాజు స్వయముగా కోరుచుండగా నీ ప్రియమగు కోరిక తీర్చుటకై తండ్రి చేసిన ప్రతిజ్ఞను మన్నించుచు నేను సర్వస్వమును భరతునకు ఇయ్యగలను అని వేరుగా చెప్పవలెనా? తదాశ్వాసయ హీమం త్వం కింవిదం యన్మహీపతిః వసుధాసక్తనయనో మందమశ్రూణి ముంచతి. అందుచే నీవు ఈయనను ఓదార్చుము. ఏమి ఇది? మహారాజు నేలవైపు చూచుచూ మెల్లమెల్లగా కన్నీళ్లు కార్చుచున్నాడు. గచ్చంతు చైవానయితుం దూతాః శీఘ్రజ వైర్హయైః భరతం మాతులకులాదద్యైవ నృపశాసనాత్. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారము మేనమామ ఇంటి నుండి భరతుని తీసుకుని వచ్చుటకై దూతలు ఇప్పుడే వేగముగల గుర్రములపై బయలుదేరి వెళ్ళుదురుగాక. దండకారణ్యమేషోహమితో గచ్ఛామి సత్వరః అవిచార్య పితుర్వాక్యం సమావస్తుం చతుర్దశ. నేను తండ్రి మాటలలోని
యుక్తాయుక్తత్వ విచారణ చేయక 14 సంవత్సరముల పాటు దండకారణ్యములో నివసించుటకై వెంటనే వెళ్లిపోయెదను. సాహృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకయీ ప్రస్థానం శ్రద్ధధానాహి త్వరయామాస రాఘవం. రాముని వాక్యము విన్న కైకేయి అతడు తప్పక వెళ్ళగలడు అని తెలుసుకుని సంతోషించి అతనిని తొందరపెట్టెను. ఏవం భవతు యాస్యంతి దూతాః శీఘ్రజవైర్హయైః భరతం మాతుల కులాదుపావర్తయితుం నరాః. నీవు చెప్పినట్లే అగుగాక. భరతుడిని మేనమామ ఇంటి నుండి తీసుకుని వచ్చుటకై దూతలు మహావేగముగల అశ్వములపై వెళ్ళెదరు. తవత్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనం రామ తస్మాదిత శీఘ్రం వనం త్వం గంతుమర్హసి. కాని వనమునకు పోవుటకు ఉత్సాహము కల నీవు ఆలస్యము చేయుట యుక్తము కాదు అని నా అభిప్రాయము. అందుచే వెంటనే నీవు అరణ్యమునకు వెళ్ళుము. వ్రీడాన్వితః స్వయం యచ్చ నృపస్త్వాం నాభిభాషతే నైతత్కించిన్నరశ్రేష్ఠమన్యురేషోపనీయతాం. రాజు సిగ్గుచే స్వయముగా నీతో చెప్పజాలకున్నాడు అనునది అంత ప్రధానమైన విషయము కాదు. నరశ్రేష్ఠుడవైన ఓ రామా, దీనికి నీవు విచారించవద్దు. యావత్వం నవనం యాతః పురాదస్మాదభిత్వరన్ పితా తావన్నతే రామస్నాస్యతే భోక్ష్యతేపి వా. రామా, నీవు శీఘ్రముగా ఈ పట్టణము విడిచి అడవికి పోనంత వరకు నీ తండ్రి స్నానము కాని భోజనము కాని చేయడు. ధిక్కష్టమితి నిశ్వస్య రాజాశోక పరిప్లుతః మూర్ఛితోన్యపతత్తస్మిన్ పర్యంకే హేమభూషితే. ఈ మాటలు విన్న రాజు ఛీ, ఎంత కష్టము వచ్చినది అని పలుకుచూ శోకాక్రాంతుడై మూర్ఛ చెంది ఆ సువర్ణమయమైన పర్యంకముపై పడిపోయెను. రామోప్యుత్థాప్య రాజానం కైకేయ్యాభిప్రచోదితః కషయేవాహతో వాజీవనం గంతుం కృతత్వరః. రాముడు ఆ రాజును లేవదీసి కొరడాతో గుర్రమును కొట్టినట్లు కైకేయి మరల ప్రేరేపింపగా వెంటనే అడవికి పోవుటకు తొందరపడెను. తద ప్రియమనార్యాయ వచనం దారుణోదయం శ్రుత్వా గతవ్యథో రామః కైకేయీం వాక్యమబ్రవీత్. భయంకరమగు ఫలము గల అప్రియమైన ఆ దుష్టురాలి వాక్యము విన్న రాముడు ఏమియూ వ్యథ చెందక ఆమెతో ఇట్లు పలికెను. నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే విద్ధి మామృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ఓ దేవి, నేను ధనప్రధానుడను కాను, లోకమర్యాదను అనుసరించవలెను అని మాత్రమే కోరుచున్నాను. కేవలము ధర్మమును అవలంబించిన నేను ఒక ఋషితుల్యుడను అని తెలుసుకొనుము. యదత్ర భవతః కించిత్ శక్యం కర్తుం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వథా కృతమేవ తత్. పూజ్యుడైన మా తండ్రికి ప్రియమైన ఏ పని అయినను నేను చేయవలసి ఉన్నచో దానిని ప్రాణములు విడిచి అయినను చేసినట్లే అని తెలుసుకొనుము. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూషా తస్య వా వచన క్రియా. తండ్రికి శుశ్రూష చేయుటను ఆయన ఆజ్ఞను పాలించుటను మించిన ధర్మాచరణము ఏదియూ లేదు కదా. అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహం వనే వత్స్యామి విజనే వర్షాణీహ 14. పూజ్యుడైన మా తండ్రిగారు చెప్పకున్నను నీ వచనము ప్రకారము 14 సంవత్సరములు జనశూన్యమైన అరణ్యములో నివసించెదను. నను నమ్మయి కైకేయి కించిదాశంససే గుణం యద్రాజానమవోచస్త్వం మమేశ్వరతరాసతి. నాపై అధికారము కలదానివై యుండి కూడా నీవు భరత రాజ్యాభిషేకము విషయమున నాతో చెప్పక దశరథునితో చెప్పియున్నావు. దీనిని బట్టి నీకు నా గుణములపై నమ్మిక లేదని తెలియచున్నది. ఇది నిశ్చయము. యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహం
తతోద్యైవ గమిష్యామి దండకానాం మహద్వనం. నేను మా తల్లికి వీడ్కోలు చెప్పి సీతను ఊరడించి నేడే దండకారణ్యమునకు వెళ్ళెదను. భరత పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా తథా భవత్యా కర్తవ్యం సహిధర్మ సనాతనః. భరతుడు రాజ్యమును పాలించుచు తండ్రికి శుశ్రూష చేయునట్లు నీవు చేయవలను. అది సనాతనమైన ధర్మము కదా. సరామస్య వచ శ్రుత్వా భృశం దుఃఖహతః పితా శోకాదశక్లువన్ వక్తుం ప్రరురోద మహాస్వనం. రాముని మాటలు విన్న దశరథుడు మిక్కిలి దుఃఖపీడితుడై ఏమియూ మాటలాడజాలక బిగ్గరగా ఏడ్చెను. వందిత్వా చరణౌ రామో విసంజ్ఞస్య పితుస్తథా కైకేయాశ్చాప్య నార్యాయా నిష్పపాత మహాద్యుతి. మహాతేజస్శాలి అయిన ఆ రాముడు మూర్ఛ చెందిన తండ్రి పాదములకు దుష్టురాలగు కైక పాదములకు నమస్కారము చేసి బయటకు వచ్చెను. సరామః పితరం కృత్వా కైకేయీం చ ప్రదక్షిణం నిష్క్రమ్యాంతఃపురా తస్మాత్ స్వం దదర్శ సుహృజ్జనం. ఆ రాముడు తండ్రికిని కైకేయీకిని ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి అంతఃపురము నుండి నిష్క్రమించి తన మిత్రులను కలుసుకొనెను. తంబాష్ప పరిపూర్ణాక్ష పృష్ఠతోను జగామః లక్ష్మణః పరమ క్రుద్ధ సుమిత్రానందవర్ధనః. సుమిత్ర కుమారుడైన లక్ష్మణుడు చాలా కోపగించి కన్నీరు నిండిన నేత్రములతో రాముని అనుసరించి వెళ్ళెను. ఆభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణం శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రా విచాలయన్. రాముడు అభిషేక సామాగ్రికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి శ్రద్ధాపూర్వకముగా తన దృష్టిని ఆ మంగళ ద్రవ్యములందు నిలిపి మెల్లగా వెళ్ళెను. నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాస్యోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాఛీతరశ్మేరివక్షపా. రాముడు మహాసౌందర్యశాలి అగుటచే లోక మనోహరుడు. అట్టి రాముని గొప్ప శోభను చంద్రుని శోభను రాత్రివలే రాజ్యనాశము తగ్గింపజాలకపోయెను. నవనం గంతు కామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. రాజ్యమును విడిచి అరణ్యమునకు వెళ్లనున్న రామునిలో లోకమునందలి సుఖదుఖాలకు అతీతుడైన ఒక యోగి యందువలే చిత్త వికారమేదియూ కనబడలేదు. ప్రతిషిధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే విసర్జయిత్వా స్వజనం రథం పౌరాంస్తథా జనాన్ ధారయన్మనసా దుఃఖమింద్రియాణి నిగృహ్య చ ప్రవివేశాత్మవాన్ వేష్మ మాతుర ప్రియ శంసివాన్. గొప్ప మనోధైర్యము కల ఆ రాముడు ఛత్ర చామరములను వదలి మిత్రులను రథమును పౌరులను పంపివేసి దుఃఖమును మనస్సులోనే అణుచుకొనుచు ఇంద్రియములను నిగ్రహించుకొని ఆ అప్రియ వార్త చెప్పుటకై తన తల్లి గృహమునకు వెళ్ళెను. సర్వోహ్యభిజన శ్రీమాన్ శ్రీమతః సత్యవాదినః నాలక్షయత రామస్య కించిదాకారమాననే. ఆ రాముని ప్రక్కనున్న వారికి శోభాయుక్తుడు సత్యవాది అయిన ఆ రాముని ముఖములో ఎట్టి మార్పును కనబడలేదు. ఉచితం చ మహాబాహుర్నజహౌ హర్షమాత్మనః శారద సముదీర్ణాంశుశ్చంద్రస్తేజ ఇవాత్మజం. అధికమైన కాంతులు గల శరత్కాల చంద్రుడు తన సహజమైన కాంతిని ఎట్లు విడువడో అట్లే ఆ రాముడు తనకు సహజముగా ఉన్న హర్షమును విడువలేదు. వాచా మధురయా రామః సర్వం సమ్మానయన్ జనం మాతుః సమీపం ధీరాత్మా ప్రవివేశ మహాయశాః. ధైర్యముతో కూడిన మనస్సు కలవాడు మహాయశస్శాలి అయిన ఆ రాముడు మధురములైన మాటలతో అక్కడనున్న జనులను గౌరవించుచు
తన తల్లి దగ్గరకు వెళ్ళెను. తం గుణైః సమతాం ప్రాప్తో భ్రాతా విపుల విక్రమః సౌమిత్రిరనువ్రాజ ధారయన్ దుఃఖమాత్మజం. రాముని గుణముల వంటి గుణములు కలవాడును, మహాపరాక్రమశాలియు, సోదరుడు అయిన ఆ లక్ష్మణుడు మనస్సులోని దుఃఖమును అణచుకొనుచు రాముని వెనుకనే వెళ్ళెను. ప్రవిశ్య వేష్మాతిభృశం ముదాన్వితం సమీక్ష్యతాం చార్థ విపత్తిమాగతాం నచైవ రామోత్ర జగామ విక్రియాం సుహృజ్జనస్మాత్త విపత్తి శంకయా. రాముడు ప్రవేశించు సమయమున కౌసల్య భవనమంతయు గొప్ప ఆనందముతో నిండి ఉండెను. అట్టి సమయమున వచ్చిపడిన కార్యవిఘాతమును గూర్చి రాముడు వికారమేమియూ చూపలేదు. తానేమైనను వికారము చూపినచో అక్కడ ఉన్న తనవారికి ప్రాణభయము కలుగవచ్చును అని సందేహించి అతడు అట్లు ప్రవర్తించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 19 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.